గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫస్ట్ ఎడిషన్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివిధ వార్తాపత్రికల హెడ్లైన్స్ సమాహారానికి స్వాగతం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్టయితే ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సరికొత్త సమాచార వ్యవస్థ కావచ్చు, లేదంటే పౌర సంబంధాలకు సంబంధించి వాళ్ళకి గ్రీవెన్స్ సెల్ అనుకోవచ్చు. దీన్ని మొత్తం అన్ని సేవలు కూడా ఆన్ యువర్ ఫింగర్ టిప్స్, మీ ఫోన్లోనే ప్రభుత్వానికి సంబంధించి మీకు కావాల్సిన సేవలు పొందే విధంగా సరికొత్త మెకానిజం తీసుకొచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్, దాని పేరు మన మిత్ర అని చెప్పి నామకరణం జరిగింది. 9552300009 అనే నెంబర్తో మొత్తం 161 రకాల పౌర సేవలకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజల చేతుల్లో మన మిత్ర సులభంగా ధ్రువపత్రాలు, ఆర్టీసీ, దేవాలయాల దర్శనాల టిక్కెట్లు ఇవన్నీ కూడా అందులో ఉండబోతున్నాయి. ఈ మంత్రి నారా లోకేష్ ఈ సేవలను ప్రారంభించారు. అయితే నిన్న జరిగినటువంటి మీడియా చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ, ఎందుకంటే మనం చూసాం 2019 ఎన్నికల్లో డేటా చోరీ అనేటువంటి ఒక కేసుని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. సో ఈ డేటా ఎవరి దగ్గర ఉంటుంది ఇప్పుడు సేకరించేటువంటి అంటే వాట్సాప్లో సపోజ్ పవన్ కృష్ణమూర్తి అనేటువంటి నేను ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నటువంటి నా సంబంధిత డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి. ఫలానా వ్యక్తి ఇగో ఇలా చేశాడు, ఇది ఉంది, ఇది కావాలన్నాడు అని చెప్పి ఫోన్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్ ఐడి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడా ఎవరి దగ్గరకు వెళ్తాయి అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి. ఆ సర్వర్లు మెయింటైన్ చేసేది ఎవరు, ఆ సమాచారాన్ని మెయింటైన్ చేసేది ఎవరు? ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఒక్క అక్షరం కాదు కదా, ఒక్క నెంబర్ కాదు కదా, ఏ విధమైనటువంటి సమాచారం బయట వ్యక్తుల చేతిలో పడేటువంటి అవకాశం లేదు అనేది మంత్రి లోకేష్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ప్రతిపక్షాలు మళ్ళీ డేటా చౌర్యం జరిగిపోయింది, వేరే కంపెనీలో ఇచ్చేసే అనేదానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో పటిష్టంగా నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి వేగంగా అడుగులు, న్యాయమూర్తులకు సౌకర్యాలపై వివరాలు ఇవ్వండి. కర్నూలు కలెక్టర్లకు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ. వెంటనే స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ ప్రైవేటు భవనాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం. ప్రభుత్వ భూములు గుర్తించాలని ఆర్డీఓకు సూచన. పలు భవనాల్ని పరిశీలించి నివేదికలు ఇచ్చినటువంటి అధికారులు. న్యాయ రాజధాని కర్నూలు అంటూ గతంలో జరిగినటువంటి నాటకం ఏదైతే ఉందో, అఫ్కోర్స్ అది ప్రజల పరంగా చూసుకున్నట్టయితే డెఫినెట్గా నాటకమే. కానీ న్యాయ రాజధాని అంటూ లేదు అని చెప్పి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్వయంగా అఫిడవిట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే న్యాయ రాజధాని చేయాలి, అక్కడ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఏదైనా బెంచ్ పెట్టాలి, లేదా ఇంకోటి చేయాలి అంటే ఖచ్చితంగా హైకోర్టును అక్కడికి తరలించేస్తామని చెప్పడం అంటే దానికి సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి వీళ్ళందరి పర్మిషన్స్ కూడా కావాలి. దాన్ని మళ్ళీ ఒక చట్టం కింద తీసుకురావాలి. అది అయ్యేటువంటి పని కాదు కాబట్టి వాళ్ళకి అది జరిగింది. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ రాజధాని కాదు, అక్కడ హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తాం కర్నూలులో అన్నారు. దానికి తదనుగుణంగానే అడుగులు పడ్డాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాయింట్స్. అయితే ఇక తరువాత రేపటి నుంచి రిజిస్ట్రేషన్ విలువల పెంపు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిన రద్దీ, సర్వర్పై ఒత్తిడి, ఆలస్యంగా కార్యకలాపాలు, క్రమంగా యథాస్థితికి చేరుకున్న వైనం. రిజిస్ట్రేషన్ విలువలు 100 నుంచి 400% పెంచారు. మీ ఆస్తులు ఏవైనా సరే, భూములు కానీ స్థలాలు కానీ, వీటికి సంబంధించి మీ ఆస్తుల విలువ 400% పెరగబోతోంది అంటున్నారు. మరి ఏ ఏరియాలో పెరుగుతుంది ఏంటి అనేది కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు అన్నీ కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ఇక ప్రైవేటీకరణ చెయ్యం, పునర్నిర్మిస్తాం, 2-3 నెలల్లో కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. విశాఖ ఉక్కు కోసం యువనేత లోకేష్ చాలా తపన పడ్డారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆల్రెడీ మనం చూసాం 11,700 కోట్ల గ్రాంట్ అనేది విశాఖ ఉక్కు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నడిపించడానికి. 2-3 నెలల్లో సమస్యలు కూడా తీరుస్తామని అంటున్నారు. సరే, ఈ విశాఖ ఉక్కుకు సంబంధించి ఎలాగో ఫర్దర్ పీపుల్లో ఈరోజు మనం డిబేట్లో మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ ఎలాబరేట్ చేయను ఇక్కడ. అండ్ నేటి నుంచి బడ్జెట్ భేటీ, రేపు కేంద్ర బడ్జెట్. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు, కుంభమేళా విషాదంపై చర్చకు విపక్షాల డిమాండ్. మళ్ళీ రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎర్ర బ్యాగ్ వేసుకొచ్చి మన భారతదేశ ప్రజల భవిష్యత్తు, ఎవరెవరి మీద ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరెవరి నుంచి ఎంత వసూళ్లు చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత వసూళ్లు చేయాలనే దాని మీద లెక్కలు రేపు చెప్పబోతున్నారు. సో మన జేబులు ఖాళీ అవుతాయా లేదంటే కాస్త అయినా మిగులుతాయా అనేది రేపటితో భవిష్యత్తు తేలబోతోంది. దాని మీద ఇవాళ నుంచి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో 44,778 కోట్ల పెట్టుబడులు, 19,580 మందికి ఉపాధి. పునరుత్పాదక విద్యుత్, ఆహార శుద్ధి ప్రాజెక్టులకు అనుమతులు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం. ప్రాజెక్టుల సహకారానికి నిత్యం ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. దావోస్ వెళ్ళారు, వెళ్ళి పెట్టుబడులు కనీసం తీసుకురాలేదు అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే
బంగారం ధర పెరిగిపోయింది. మేలిమి బంగారం 84,000 దాటింది అని అంటున్నారు. 10 గ్రాముల మేలిమి బంగారం అంటే 24 క్యారెట్ల బంగారం 84,000 దాటింది. గురువారం అర్ధరాత్రి 11 గంటల సమయానికి ఈ రేట్లు ఉన్నాయని చెప్తున్నారు హైదరాబాద్ మార్కెట్కి సంబంధించి. అలాగే కిలో వెండి 95,400. ఈ రకంగా బంగారం పెరుగుతోంది. కొనుక్కునే వాళ్ళు, పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి బంగారం మీద చాలా మంచి ఆఫర్స్, స్కోప్ ఉంది అని చెప్పి ఆర్థిక నిపుణుల అంచనా. తర్వాత జగన్ చిన్నాన్నకు లీజుల పరంపర. మల్లికార్జున్ రెడ్డి భార్య పిఏల పేరిట 3 క్వాడ్స్ లీజుల మంజూరు, మరొకటి కట్టపెట్టేందుకు రంగం సిద్ధం. ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చాకే. యాజ్ ఐ సెడ్, మొన్న వైఎస్ వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదర్కి మంగంపేటలో ముగ్గు గన్లు ఏ రకంగా అయితే కేటాయింపులు జరిగాయన్నారు, కొల్లు రవీంద్ర దాన్ని క్యాన్సిల్ చేశారని చెప్పి నేను స్టేట్మెంట్ వచ్చిందో, కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులకి ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ కూటమి ప్రభుత్వం కాదు, జగన్ 2.0 గవర్నమెంట్ అని చెప్పుకోవడానికి చాలా గొప్ప ఆస్కారం ఉందని చాలామంది అంటున్నటువంటి విషయం. ఇక గగనతలంలో ఘోరం. అమెరికా విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్, నదిలో పడిపోయిన లోహ విహంగాలు, విమానంలో 4 సిబ్బంది సహా 64 మంది మృతి. ఎవరూ బతికే అవకాశం లేదన్న అధికారులు. 28 మృతదేహాల స్వాధీనం. అమెరికాలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి. వాషింగ్టన్ డీసీ సమీపంలో పోర్ట్మార్క్ నదిలో విమానం కూలిన ప్రాంతంలో గాలింపు చర్యలు. పాప నడిపే డ్రైవర్ని అనుకోవాలా, లేదంటే తయారు చేసినటువంటి వాడిని అనుకోవాలా, వాతావరణాన్ని ఇక్కడ తప్పుపట్టాలో తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికి ఈనాడు హెడ్లైన్స్ అవే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి. ఇక ఈనాడు తెలంగాణ ఎడిషన్లో చూసుకున్నట్లయితే చాలా పెద్ద స్ట్రీమింగ్ గురించి ఇచ్చారు హెడ్లైన్స్ బదులు, అంటే వ్యాపార విలువలు ఉంటాయి కాబట్టి. అండ్ 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా. ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి. ఇంకో ఏడాదైనా సరే దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది మీరు నిఘా పెట్టారు ఏంటి అన్నటువంటి వార్త తప్పితే, దీంట్లో ఫలానా వాళ్ళని అరెస్ట్ చేశాము, వాళ్ళకి శిక్ష పడింది అని వింటామో లేదో నాకైతే తెలియనటువంటి పరిస్థితి. ఏకంగా 18 మంది హైకోర్టు జడ్జిల మీద నిఘా పెట్టారు అంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎవరెవరు ఎందులో వేళ్లు పెడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇందులోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ప్రకటిత నేరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసరత్తు. న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకి అవకాశం. ప్రముఖ టీవీ ఛానల్ చైర్మన్ అండ్ మాజీ ఐపీఎస్ అధికారి ఇద్దరి మీద కూడా. ఒక ఆయనేమో నన్ను రాజకీయ పునరావాసంలో భాగంగా నన్ను గుర్తించండి అని చెప్పి అమెరికాలో వెళ్ళిపోయి అక్కడ ఇది చేశాడు. ఆయనకి అక్కడ బిజినెస్ వీసా ఏదో వచ్చింది, 8 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏదో కంపెనీ పెడుతున్నాడు అన్నటువంటి కూడా వచ్చాయి. అలాగే బెయిల్కి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి ఒక అంశం. క్షమించాలి. ఇక చూసాం బంగారం 84,000 దాటింది అనేటువంటి దాని మీదే ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అమెరికాలో జరిగినటువంటి గగనంలో ప్రమాదం అన్న దాని మీద కూడా కవర్ చేశారు. అండ్ నాన్న డబ్బు పంపండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా. క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు. భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి. ఫీజులకు ఖర్చులకు తప్పని కట్ట. అందరికీ ఒక కళ. మధ్యతరగతి కుటుంబాల్లో అయితే మావాడు అమెరికా వెళ్ళిపోయాడరా, మా అమ్మాయి అమెరికా వెళ్ళింది, ఇంకేముంది వచ్చేటప్పుడు నాకు ఐఫోను లేదంటే ఇంకోటి తీసుకొచ్చేస్తాం, ఫ్రెండ్స్ గారు తీసుకొచ్చేస్తాం. అంటే అక్కడికి వెళ్ళి చదువుకునేటువంటి దాంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఇవన్నీ ఇప్పటిదాకా నడిచిపోయాయి. కానీ ట్రంప్ 2.0 వచ్చిన తర్వాత మాత్రం వీటన్నిటికీ కట్టడి. కేవలం యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే ఆ ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు, బయట ఎక్కడా చేయడానికి లేదు. అంటే మన వాళ్ళు పెట్రోల్ బంకుల్లోనూ, సూపర్ మార్కెట్స్లోనూ, ఇతరత్ర వీటిల్లోనూ పనిచేసి గంటకి ఇన్ని డాలర్లు చొప్పున సంపాదించుకుంటూ వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు స్టూడెంట్స్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దొరికినటువంటి టైంలో. బట్ ఇప్పుడు అలా కుదరదు అని చెప్పడంతో మళ్ళీ ఇళ్ళకి ఫోన్ చేసి మరి అక్కడ ఉండాలి కదా, ఎందుకంటే ఖర్చులు ఇక్కడతో పోలిస్తే అక్కడ ఎక్కువ ఉంటాయి. అంటే సరదాగా ఒక చిన్న మాట అనుకుంటే, రోడ్డు మీదకి వెళ్తాం పొద్దున్న లేచి టిఫిన్ తిందామంటే ఒక 20 రూపాయలు మనకి ప్లేట్ ఇడ్లీ దొరికేస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి తినాలంటే అదే $5, $4 ఈ రకంగా ఉంటుంది. అంటే దాదాపుగా $80 అనుకుంటే 432 320 రూపాయలు ప్లేట్ ఇడ్లీ ఖర్చు పెట్టాలి. సో డబ్బులు ఉండాలిగా, ఉండవు. ఫోన్ చేస్తాం, అమ్మ పాకెట్ మనీ ప్లీజ్, నాన్న పాకెట్ మనీ ప్లీజ్. ఇలా ఉంది అక్కడ పరిస్థితి.
ఇక H1B వీసాలు 75,000 లోపే ఉండాలి. పరిశోధకులకు ఇచ్చే అపరిమిత కోటాను ఎత్తేయాలి. వలస విధానాల్లో సంస్కరణలు అవసరం. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ సూచన. 2023లో వచ్చిన భారతీయుల వీసా గడువు తీరిన 7,000 మంది ఇంకా అమెరికాలోనే ఉన్నట్టు వెల్లడి. వచ్చేయండి అబ్బాయిలు, అక్కడ ఎలాగో ఉండనివ్వరు అనేది స్పష్టం అయిపోతుంది. మరి రేపొద్దున మోడీ గారు వచ్చిన తర్వాత మీకు ఏమైనా రిలాక్సేషన్ దొరుకుతుందో లేదో తెలియదు, చూడాలి. అండ్ ఆఫ్టర్ దట్ నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమి పూజ. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం. ఉస్మానియా ఆసుపత్రి భవనం నమూనా అని చెప్పి ఒక గ్రాఫిక్ మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి అఫ్జల్గంజ్లో ఉందో పురాతన ఉస్మానియా భవనం ఏదైతే ఉందో, దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి భవనం బాగా పాతబడిపోయింది, రోగులకి చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. మరి గత 10 ఏళ్లలో దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు అన్నం తప్పవుతుంది. అంతకుముందు కూడా సరిగ్గా దృష్టి పెట్టలేదు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అందుకే ఇప్పుడు కొత్త భవనాన్ని నిర్మించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అండ్ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా, అఫ్కోర్స్ దీని గురించి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించే మీటింగ్ కూడా జరిగింది. ఒక్కొక్క ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు అవసరం అవుతుంది. తొలి విడతకి 112 లక్షల క్యూబిక్ మీటర్ల సేకరణకి సర్కారు కసరత్తు. నదులు కాలువలు అన్నీ మనమే అయినప్పుడు ఏ కాంట్రాక్టర్ను ఎందుకు అడగాలి? ప్రభుత్వమే తవ్వి తెచ్చుకుంటే అయిపోయిగా ఉచిత ఇసుక పాలసీ లాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు. ఎక్కడి నుంచి తేవాలి ఏంటి అంటే మనకున్నటువంటి నదుల్లో ఎక్కడో అక్కడ ఇసుక రీచుల నుంచి తీసుకొచ్చి ఇది ఇందిరమ్మ ఇళ్ళకి అని పెట్టుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఇందులో ఏదో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయేమో ఎక్కువ ఉన్నాయి. నేతన్నల కోసం కార్మికుడే యజమాని పథకం 386 కోట్లతో త్వరలో అమలు. చేనేతకు సంబంధించి వర్కర్ టు ఓనర్, అంటే చేనేత కార్మికులే ఒకళ్ళు ఆ పని చేసుకుంటూ ఇంకొక 10 మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఒక యూనిట్గా తయారు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు అంటున్నారు. దాదాపు 1104 మందికి దీని ద్వారా లబ్ధి కలగబోతోంది. తొలి విడత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురాబోతున్నారు. మంచి పథకం, ఇందులో విమర్శలకి తావైతే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే చేనేత కార్మికులు అనడం కూడా సబబు కాదు, చేనేత కళాకారులు అని వాళ్ళని మనం సంబోధించాలి. ప్రభుత్వం కూడా ఈ రకంగా నోటిఫై చేయాలి దాన్ని. చేనేత కార్మికులు కాదు, వాళ్ళు చేనేత కళాకారులు. వాళ్ళకి గౌరవంతో పాటు ఆర్థిక స్వావలంబన కూడా ప్రభుత్వం కల్పించి తీరాల్సిందే. ఇక ఆచార్యుల పదవీ విరమణ వయసు 65కి పెంపు. రాష్ట్ర సర్కారు ఉత్తర్వుల జారీ. యూనివర్సిటీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో లెక్చరర్స్, వాళ్ళ ప్రొఫెసర్కి సంబంధించి 60 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళకి పెంచారంటే ఇంకో 5 ఏళ్ల పాటు యూనివర్సిటీలో ఈ ఉద్యోగ అవకాశాలు కొత్త వాళ్ళకి నిల్లనే చెప్పుకోవాలి. పక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు ఏంటనే దాని మీద కూలంకషంగా ఒకసారి చర్చ అయితే జరగాలి. 65 ఏళ్ల దాకా పెంచడం అనేది చూస్తుంటే 5 ఏళ్ల పాటు రిక్రూట్మెంట్ లేవన్న మీనింగే ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాడుకోవడంలో తప్పే లేదు, కానీ కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు రావాలంటే రిక్రూట్మెంట్స్ జరగాలి. దానికి పదవీ విరమణ వయసు 65కి పెంచుకుంటూ అంటే నెక్స్ట్ 5 ఏళ్ళు పెంచమనే మీనింగ్ వస్తుంది. ప్రభుత్వం ఒకసారి చూడాలి. ఇక ఏడిపిస్తున్న ఎండుమిర్చి. బీఆర్కే న్యూస్ మొన్న ఎక్స్క్లూజివ్గా ఈ ఎండుమిర్చి రైతులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతోంది, మద్దతు ధర ఏ విధంగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసారు దానికి సంబంధించినటువంటిది. అండ్ దానికి సంబంధించి ఈరోజు కూడా ఈనాడులో ప్రధానంగా ఏడిపిస్తున్న ఎండుమిర్చి అని చెప్పి చెప్పడం అది. అలాగే పట్టణ తలసరి నెలవారీ ఖర్చు 8,978, దేశంలోనే తెలంగాణ టాప్. గ్రామాల్లో 5,435. 5,435 రూపాయలు గ్రామాల్లో నెలకి ఖర్చు అవుతూ ఉంటే సగటు సామాన్యుడికి, పట్టణంలో హైదరాబాద్ అని కాదు పట్టణ ప్రాంతంలో మొత్తం తెలంగాణలో సగటున 8,978 రూపాయలు ఖర్చు మాత్రమే అవుతోంది. మరి ఇన్కమ్ ఎంత వస్తుందనేది అయితే తెలియట్లేదు, అది మినిమం ఖర్చుగా తేలుతోంది. అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు, భుజంగరావులకి మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది. ఇది ఒక పాయింట్. సో నిఘా పెట్టారు అన్నది ఇక్కడ వస్తే, కింద చూస్తేనేమో వాళ్ళకి బెయిల్ వచ్చింది అని. ఇది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే సేమ్ విమానం ఢీ హెలికాప్టర్, ఆర్మీ హెలికాప్టర్ విమానం ఢీ అని చెప్పి దాంట్లో ఎంతమంది చనిపోయారు ఏంటనే దానికి కవర్ చేశారు. అలాగే ఎఫ్ఆర్బిఎంని మించి 50,000 కోట్ల అప్పు కావాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇండియన్ పెట్టింది అని చెప్పి తెలుస్తున్నటువంటిది. అలాగే పంచాయతీ పోరుకు సై ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్, ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక అడుగులు. ఓటర్ జాబితా సవరణకి షెడ్యూల్. వివిధ కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీల్లో జాబితాకి ఏర్పాట్లు. అన్ని గ్రామాల తుది జాబితా 7ను సిద్ధం చేయబోతున్నారు. మొత్తానికి 7వ తారీఖున అసెంబ్లీ సమావేశం జరగబోతోందా అన్నటువంటి వార్తను ఇక్కడ కవర్ చేశారు. మొత్తానికి లోకల్ ఎలక్షన్స్, ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్ ఈసారి ఖచ్చితంగా జరగబోతున్నాయి ఫిబ్రవరి 2వ వారంలో. ఇక బంగారు పంటలు బేజారు ధరలు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్లో వేరుశెనగ రాసులు
పెద్దపల్లిలో ఆందోళన చేస్తున్న పత్తి రైతులు. ఇందాక అక్కడ చూసాం ఈనాడులో ఎండుమిర్చికి సంబంధించి ఏదైతే వచ్చిందో వార్త, ఇక్కడేమో వేరుశెనగ అలాగే పత్తి రైతులకు సంబంధించి. రైతుని ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టేస్తామండి. ఇంకా భవిష్యత్ తరాల్లో రైతు పంట పండించేవాడు అనేవాడు మనకు కనిపించడు. నో డౌట్ ఇన్ దట్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఇలాగే కొనసాగుతూ వెళ్తే ఖచ్చితంగా జరగబోయేది ఇదే ఉంటుంది. మొత్తం రైతులకు సంబంధించి ఏ ప్రభుత్వాలున్నా ఈ న్యూస్ అయితే మాత్రం ఎక్కడా మారదు. పత్తి రైతుల ఆత్మహత్యలు కావచ్చు, లేదంటే వేరుశనగ రైతుల వెత కావచ్చు, రైతుల వెతలు అన్నటువంటి వార్త లేని రోజు కోసం ఎదురు చూడాలి మనం. ఖచ్చితంగా దేవుని దండం పెట్టుకోవాలి. దేవుడా, నా దేశంలో రైతుకి వెతలు అన్న వార్త నా జీవితంలో నేను మళ్ళీ వినకూడదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా దండం పెట్టుకోండి. అప్పుడే మన దేశం మనం కూడా బాగుంటాం. కేరళ లిక్కర్ స్కామ్లో కవిత మొన్నటిదాకా ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేరళ లిక్కర్ స్కామ్ అనేది వచ్చింది. పాపం కవితని లిక్కర్ స్కామ్ అయితే వదలట్లేదు. ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమెదే పాత్ర. కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు. పినరయి విజయన్ ఏకపక్ష నిర్ణయం. విపక్ష నేత సతీష్ ఆరోపణ ఖండించిన కవిత. వాళ్ళ ఆరోపణలు వీళ్ళు ఖండించడం. స్కాములు స్కీములు మనకి నిత్యం రెగ్యులర్ అయిపోతాయి ఈ వార్తలన్నీ కూడా. అండ్ కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం, 15 గుడారాల దగ్ధం, తప్పిన ప్రాణ నష్టం. తొక్కిసలాట్ నేపథ్యంలో వాహనాల రాకపోకలపై నిషేధం. వీవీఐపీ పాస్లు రద్దు చేసిన యోగి సర్కార్. 3న వసంత పంచమి అమృత స్నానాలకు ఏర్పాట్ల పర్యవేక్షణకి సిఎస్ డీజీపీకి సీఎం ఆదేశం. దానికి ఇంత భారీ స్థాయిలో ప్రజలు వచ్చేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక ముక్తాయింపు. ఫోన్ ట్యాపింగ్లో నిందితులకు బెయిల్. భుజంగరావు, రాధాకృష్ణరావులకి షరతులు మంజూరు చేసిన హైకోర్టు చూసాం. అలాగే సహోద్యోగిని ఫిర్యాదు. టెక్కీ ఆత్మహత్య. కంపెనీ హెచ్ఆర్కి తనపై ఫిర్యాదు అందిన ఆందోళన. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆత్మహత్య. యాదాద్రి జిల్లాలో ఘటన. హెచ్ఆర్కి ఫిర్యాదు చేసింది అని చెప్పి ఆందోళన, సహోద్యోగిని ఫిర్యాదు. కంటైనర్లో జూమ్ కార్లు. అద్దె పేరుతో హైదరాబాద్లో అపహరణ. కంటైనర్లు చెన్నైకి తరలింపు. జీపీఎస్తో గుర్తించి ఏపీలో బిట్రగుంట వద్ద పోలీసుల స్వాధీనం. సో కంటైనర్లలోనే తరలించేస్తున్నారు. వర్సిటీ అధ్యాపకులకు సంబంధించి మనం చూసాం. అలాగే శీతాకాల సభల్లో ఈసారి సెగలే. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి న్యూస్ కవర్ చేశారు. ఇదంతా అయింది. త్రిశంకు స్వర్గంలోకి ఆర్థిక వ్యవస్థ, ప్రజలు, చిరు వ్యాపారులపై పన్నులు అండ్ అబౌట్ బడ్జెట్ కంప్లీట్గా. దీని మీద త్వరలో ఒక పెద్ద డిస్కషన్ బీఆర్కే న్యూస్లో మేము చేపట్టబోతున్నాం. బడ్జెట్కి సంబంధించి అలాగే 1వ తారీఖు బడ్జెట్ రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అది వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే మంచిది. ముందే మాట్లాడడం కంటే అసలు వచ్చిన తర్వాత ఈసారి ఏం చేశారన్నది మాట్లాడుకుంటే మన జేబుల్లోకి ఎంత ఉంటుంది, లేదు బయటికి ఎంత పోతుందని తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించి. అండ్ ఆంధ్రజ్యోతి ఏపీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సేమ్ అవే వివరాలు మనకు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సారీ ఫర్ ద టెక్నికల్ ఎర్రర్. విశాఖ భూ స్కామ్పై విచారణ ఏమయ్యింది? విశాఖ భూ స్కామ్ అనేది మాట్లాడుకుంటే సరిపోతుంది. అక్కడ ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎన్ని చుట్టుపక్కల ఏం చేశారు, ఇవన్నీ కూడా త్వరలో తేలాలి. మరి ఏమైంది అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఏమైంది అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మెటా ఇండియా ఉపాధ్యక్షులు సంధ్యా దేవనాథన్, డైరెక్టర్ రవి గార్గ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. వాట్సాప్ పాలన ప్రారంభమైన నేపథ్యంలో మన మిత్ర అనే పేరుతో దాన్ని కవర్ చేశారు. అలాగే అమెరికాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం గురించి ఇచ్చారు. అలాగే ఇందాక అనుకున్నాం కదా 7,000 మంది భారతీయుల పరిస్థితి, వీసా గడువు మూసిన అక్కడే ఉన్నారు, అమ్మా నాన్న డబ్బులు పంపండి అన్నారని. దానికి సంబంధించి మండలి కళ్లకు గంతలు. టీడీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు రెవెన్యూ తప్పుడు సమాచారం ఇస్తుందన్నారు. ఇంకా అధికారులు ఏం మారలేదు అన్నటువంటి పాయింట్. అలాగే పెట్టుబడులకు సంబంధించి ఇందాక మనం చూసాం, అదే పాయింట్ ఇక్కడ కూడా కవర్ చేశారు. అలాగే అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత రాంబాబు రెడ్డి పేరిట ఆన్లైన్లో రిజర్వ్ చేయించుకున్న బండపల్లి గ్రామంలో సర్వే నెంబర్లో ఉన్నటువంటిది. ఇంకా ఏముంది మొత్తం రెవెన్యూకి సంబంధించి వాళ్ళ ఇష్టం ఏం జరిగినా కానీ. కర్నూలుకి బెంచ్ హైకోర్టుకి సంబంధించి 590 ఎకరాలు వెనక్కి ఇవ్వండి. 2009లో తిరుపతి జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీసీ బెల్కు 620 ఎకరాలు కేటాయింపు. ఎప్పుడో 2009లో అయితే వినియోగించింది 30 ఎకరాలే కాబట్టి మిగిలిన భూములు 15 ఏళ్ళుగా నిరుపయోగం అవుతున్నాయి. కొత్త పరిశ్రమకు ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచన చేస్తోంది. దానికి సీఎం ఆదేశాలు జారీ చేశారా, వెనక్కి తీసుకోవాలని చెప్పి. ఒక రకంగా మంచి నిర్ణయమే, మరి ఎందుకు వాళ్ళు వాడలేదని చెప్పాలి. అలాగే వివేక హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం. మనం ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అని ఎవరో కవి చెప్పారు అప్పట్లో. వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా 2019లో మొదలైన ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది అనేది దానికి సారాంశం. ఎయిర్పోర్టులకి కళకళ 6 నెలలుగా పెరుగుతున్న ప్రయాణికులు. కొత్త డయాఫ్రమ్ వాల్ పోలవరానికి సంబంధించి అంచనా 990 కోట్లు. జలవనరుల శాఖ ఆమోదం. పెరిగిన భారం అక్షరాల 596 కోట్లు. గత ప్రభుత్వ పాప ఫలితం 596 కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్ల పాలు. తర్వాత మధ్యతరగతిని ఆదుకోండి. బడ్జెట్కి సంబంధించినటువంటి పాయింట్లోనే కంటైనర్ల జూమ్ కార్లు అనేది చూసాం. అద్దె పేరుతో తీసుకొని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు చాలా గట్టిగా. అలాగే ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ
కుమారస్వామి నిన్న ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు విశాఖలో. దానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీద ఇది చేశారు. సో చూసాం తెలంగాణ ఏపీకి సంబంధించి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సాక్షి చకచక ముగించేస్తా దీన్ని కూడా. చెప్పారంటే చెయ్యరంతే, అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్యాప్షన్ ఉంది, చెప్పాడంటే చేస్తాడంటే అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు వాళ్ళు అప్పట్లో 2019 ఎన్నికల మూమెంట్లో. హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు ఏంది అని దాని మీద పెద్ద క్యాంపెయిన్. ఇక్కడ దాన్ని రివర్స్ చేసి చెప్పాడంటే చేస్తాడంటే. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇదే విషయం రాసి పెట్టుకున్న నారా లోకేష్. ఎస్, ఇది కూడా విన్నాం. ఫిబ్రవరి వచ్చింది, ఇంకా క్యాలెండర్ ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఎస్, నిజంగానే క్యాలెండర్ ఏమైంది? జాబ్ క్యాలెండర్ అంటే మొన్న మధ్యన ఒకటి రిలీజ్ చేశారు అన్నది, ఆర్భాటం లేకుండా రిలీజ్ చేశారు అన్నది ఒకటి ఉంది. మరి దాని వివరాలు వాళ్ళకి తెలుసులేదు, తెలియదు. ఇక అమెరికాకి సంబంధించి నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, హైకోర్టు పోయే బెంచ్ వచ్చే. మరి దీని మీద న్యాయ వ్యవస్థ ఎందుకు చర్యలు తీసుకోదు? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్న వాళ్ళు ఎందుకని చెప్పి దీని మీద చర్యలు తీసుకోరు ఇటువంటి రాతలు రాసేటప్పుడు? ఎస్, నేను నిజంగానే ఖండిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టులోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అఫిడవిట్ ఇచ్చింది క్లియర్గా, కర్నూలు న్యాయ రాజధాని అనేది లేదు అని చెప్పి. అక్కడ హైకోర్టు బెంచ్ అనేది మాత్రమే ప్రతిపాదిత. ఎందుకంటే ఆల్రెడీ అమరావతిలో హైకోర్టుని ఏర్పాటు చేశారు కాబట్టి శాశ్వతంగా, అంటే హైకోర్టుని అక్కడికి మార్చేస్తాము అని చెప్పి అన్నారు వాళ్ళు. అది జరగనటువంటి పని. దానికి సంబంధించి వాళ్లే అఫిడవిట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మాత్రం ఇటువంటి రాతలు రాయడం అంటే మరి ఏ సీనియర్ జర్నలిస్ట్ గారు ఇది రాశారు నాకైతే తెలియట్లేదు. బికాస్ దీని మీద అవేర్నెస్ ప్రజలందరికీ ఉంది, నేను ఒక్కడే చెప్పేటువంటిది కాదు, ప్రజలందరికీ కూడా. సో మరి ఇక ఏం చెప్తాం? వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అండ్ దెన్ ఇవన్నీ అయిపోయాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికల్లో హెడ్లైన్స్. మళ్ళీ రేపటి ఫస్ట్ ఎడిషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.